దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వచనము. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. కొన్ని సందర్భాలలో చాలాసార్లు కొన్ని విషయాలలో అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. మన మనస్సుని సమస్యలు, జవాబులు దొరకని ప్రశ్నలు ఒక్కోసారి వేధిస్తూ ఉంటాయి. అయితే మనం క్రీస్తుని నమ్ముకున్నాం కదా, ఇంకేం బాధలు ఉండవు, సమస్యలు ఉండవు అని అనుకుంటూ ఉంటాము. అయితే కష్టాలు ఇంకా కొనసాగుతూ ఉంటే అప్పుడు ఇంకా నేను దేవునిలో నమ్మకం ఉంచాలి, ఇంకా దేవుణ్ణి నేను గట్టిగా చేపట్టాలి, ఎందుకంటే ఈ శోధనలు నాకు రావటమే మంచిది అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శోధనలతో పాటే దేవుని కృప కూడా మనకి అధికమవుతుంది. మన యొక్క వ్యక్తిత్వము ఇంకా దేవునిలో దినదినము మార్పు చెందుతూ ఉంటుంది. దేవుని రాజ్యము మనకి ఇంకా చేరువవుతున్నట్టు ఉంటుంది. క్రీస్తు విషయం అభ్యంతర పడకుండా ఉండటం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది. సమయానుసారంగా అభ్యంతరాలు కలుగుతుంటాయి. నేను జైలులో పడతాననుకోండి, లేక ఇరుకులో చిక్కుకుంటాననుకోండి, ఎన్నెన్నో అవకాశాల కోసం ఎదురు చూసే నేను వ్యాధితో మంచం పట్టాననుకోండి, అపనిందల పాలవుతాననుకోండి, అభ్యంతర పడకుండా నిగ్రహించుకోవటం ఎలా? అయితే నాకేది మంచిదో దేవునికి తెలుసు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన నిర్దేశించినవే. నా విశ్వాసాన్ని పెంపొందించటానికి, తనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవటానికి, నా శక్తిని సంపూర్ణం చేయటానికి ఆయన వాటిని సంకల్పించాడు. చీకటి కొట్టులో నా ఆత్మ మాత్రం మొగ్గ తొడుగుతూ ఉంటుంది. అభ్యంతరాలు మానసికమైనవి కావచ్చు. నా మనస్సును సమస్యలు, జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకు ఇంకేమీ బాధలు ఉండవనుకున్నాను. అయితే మాటిమాటికి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. కాబట్టి కష్టాలు కొనసాగుతూ ఉన్నట్టయితే ఇంకా ఖచ్చితంగా ఆయనలో నేను నమ్మకం ఉంచవలసిన అవసరం ఉంటుందన్నమాట. నేను చేసే ఇలాంటి ప్రయత్నాల వలన మిగిలిన బాధితులకు నేను మార్గదర్శిగా ఉండాలన్నమాట. అభ్యంతరాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు. ఆయన మందలో చేరిన నాకు శోధన చలిగాలులు తగలవని ఆశించాను. అయితే శోధనలు ఎదురవ్వటమే మంచిదని తెలుసుకున్నాను. ఎందుకంటే శోధనలతో పాటు ఆయన కృప కూడా అధికమవుతున్నది. నా వ్యక్తిత్వం ఈడేరుతున్నది. దినదినం పరలోకం నాకు చేరువవుతున్నది. అక్కడికి చేరి వెనక్కి తిరిగి నాకు ఎదురైన సమస్యలన్నిటినీ చూస్తాను. నాకు దారి చూపిన దేవుణ్ణి స్తుతిస్తాను. కాబట్టి వచ్చే వాటిని రానియండి. ఆయన చిత్తాన్ని అడ్డగించవద్దు. ప్రేమగల ప్రభువు గురించి అభ్యంతర పడటం నాకు దూరం అవునుగాక. అభ్యంతర పడనివాడు ధన్యుడు. అతని చుట్టూ దేవుని సన్నిధి అతని చుట్టూ ఉన్న వారికి విడుదల కలిగిస్తూ ఉంటుంది. అతని శరీరం కారాగారంలో కృషించిన తండ్రి ప్రేమను తలపోస్తూ తృప్తిగా కాలం గడుపుతాను. అతని జీవన జ్యోతి ఆరేదాకా. పనిచేసే శక్తి ఉడికిపోయి చాలా రోజులు మూలనబడ్డవాళ్ళు ధన్యులు. ఇతరుల కోసం ప్రార్థించటం వలన శ్రమ ఫలితంలో భాగం పొందుతారు. శ్రమలు పడేవాళ్ళు ధన్యులు. నీ శ్రమలకు కారణాలేమిటో లేశమాత్రమైనా తెలియకపోయినా ఆ దివ్య హస్తాలలో నీ జీవితాన్ని పెట్టు. అవును, అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు. వచ్చే ఆపదలు అర్థం కాకపోయినా, రహస్యాలుగా మిగిలిపోయినా గమ్యం చేరేదాకా అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని మీ వాక్య భాగంను సెలవిస్తూ ఉంది ప్రభు. అయ్యా, ఎన్నోసార్లు మేము అభ్యంతరాలు పడుతూ ఉంటాం ప్రభు. అయితే దేవా, సమయానుసారంగా అభ్యంతరాలు కలిగినప్పుడు మేము అభ్యంతర పడకుండా ఈ శ్రమల శోధనలు మాకు అంతుచిక్కని ప్రశ్నలు ఎదురైనప్పుడు అభ్యంతర పడకుండా మేము మీకు సమర్పించుకునే వారిలా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభువా.
అయ్యా నా తండ్రి, మాకు వచ్చేటువంటి శ్రమలలో, శోధనలలో, ఆ శోధనలతో పాటే మీ కృప కూడా అధికమవుతుంది కనుక దేవా, మా వ్యక్తిత్వము ఇంకా మీకు దగ్గరగా మీరు నాయన ప్రభ కోరుకున్న రీతిలో రావటానికి మీరు మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.